పవన్ కళ్యాణ్ పోటీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ పవన్ చెప్పాడు స్వయంగా. దీంతో పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. అయితే పవన్ కు పోటీగా వైసీపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధిష్టానం ప్రకటించిన రెండో జాబితాలో పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా వంగ గీతను నియమించారు. ఈ లెక్కన పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగ గీతనే పోటీ చేయాలి. అయితే ఆ మధ్య జరిగిన పరిణామాలు ఇప్పుడు రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. వంగ గీతను పిలిపించిన సీఎం జగన్ కీలక చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. పవన్ పోటీపై క్లారిటీ వస్తే గీతను ఇన్ఛార్జిగా మార్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపించింది. దీంతో ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఎవరు అనే టెన్షన్ మళ్లీ మొదలైంది. పవన్ మీద, జనసేన మీద పీకల్లోతు కోపంతో ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయనకు కానీ, ఆయన కుటుంబం నుంచి ఒకరికి కానీ పిఠాపురం టికెట్ కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. వంగ గీతకు పిఠాపురం ఎమ్మెల్యే స్థానం బదులు కాకినాడ పార్లమెంటు పరిధిలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించాలని జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సీట్ల విషయంలో కాపులంతా పవన్ మీద కోపంగా ఉన్నారు. ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలంటే ముద్రగడను బరిలో దింపడం బెటర్ అని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 16న అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల జాబితాను జగన్ ప్రకటించబోతున్నారు. దీంతో పిఠాపురం అభ్యర్థి ఎవరనేది మరింత ఆసక్తి రేపుతోంది. పవన్ మీద పోటీ చేయబోయేది ముద్రగడ ఫ్యామిలీనా, లేదంటే వంగ గీతనే బరిలో ఉంచుతారా అనే క్యూరియాసిటీ రాజకీయ వర్గాలతో పాటు జనాల్లో కూడా కనిపిస్తోంది.